గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ బయలుదేరినటువంటి ఈ విమానం టేకాఫ్ అవుతున్నటువంటి సమయంలో ప్రమాదం జరిగినట్లుగా అంచనా వేస్తూ ఉన్నారు. ఈ విమానంలో మొత్తంగా 242 మంది ప్రయాణికులైతే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ వెళ్తూ ఉన్నారు. సాంకేతిక లోపాల కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లుగా ఇప్పటికే ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ఈ ప్రమాదంలో 11 మంది మరణించినట్లుగా, మరికొంతమంది గాయాల పాలైనట్లుగా ఇప్పటికే కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. క్షతగాత్రులను అక్కడ ఆసుపత్రిలో చేర్చి వారికి చికిత్స చేస్తున్నట్లుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. దీని మీద కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరాధిస్తున్నారు. దాంతోపాటుగా విమానయాన శాఖ మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు కూడా అసలు ఈ విమాన ప్రమాదానికి కారణం ఏంటనే దాని మీద వారు ఆరా తీసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అసలు విమాన ప్రమాదం ఎలా జరిగింది, ఆ దృశ్యాలను మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఎయిర్పోర్ట్ నుంచి ఈ విమానం టేకాఫ్ అయినటువంటి కొద్ది క్షణాల్లోనే జనావాసాల్లోకి ఈ విమానం దూసుకొచ్చి అక్కడ ప్రమాదానికి గురైనట్లుగా, జనావాసాల్లో ఈ ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది జనాలు కూడా గాయాల పాలైనట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. ఇక్కడ మొత్తం చూసుకున్నట్లయితే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కి సమీపంలో పొగమంచు కమ్మేసింది. ఈ విమాన ప్రమాదం వల్లే ఈ పొగమంచు వచ్చిందని కూడా మనకు తెలుసుకోవచ్చు. మనం ఇక కొన్ని విజువల్స్ ఉన్నాయి, అవి కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఘటనా స్థలంలో ఇప్పటికే 15 ఫైర్ ఇంజన్లు అయితే వచ్చి అక్కడ మంటలారిపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అలాగే ఎన్నో అంబులెన్సులు కూడా అక్కడ గాయాల పాలైనటువంటి క్షతగాత్రులు దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రిలో చేర్పించేందుకు, అక్కడ చికిత్స అందించేందుకు కూడా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసింది. అయితే ఈ విమాన ప్రమాదంలో గుజరాత్కి చెందినటువంటి మాజీ సీఎం కూడా ఆ ప్రమాదంలో ఉన్నారన్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఇప్పటికీ ఎంతమంది మరణించారు, ఎంతమందికి గాయాలయ్యాయి అనేటువంటి సమాచారం అయితే బయటికి రాలేదు. కానీ భారీగానే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా సంభవించి ఉండొచ్చు అనేటువంటి అంచనా అయితే వేస్తూ ఉన్నారు. రామ్మోహన్ నాయుడు అసలు ఈ ప్రమాదానికి గల కారణం ఏంటనేది ఇప్పటికే ఆయన ఆరా తీస్తూ ఉన్నారు. ఇక విజువల్స్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పొగ చూడడం మనం గమనించవచ్చు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి విజువల్స్ ఇది. అంటే ఎయిర్పోర్ట్ నుంచి ఈ విమానం, ఎయిర్ ఇండియా విమానం ఎప్పుడైతే టేకాఫ్ అయిందో, టేకాఫ్ అయినటువంటి కొన్ని క్షణాల్లోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఎయిర్ ఇండియా విమానం కూడా కాలిపోయింది. అయితే ఆ ఎయిర్ ఇండియా విమానంలో మొత్తంగా చూసుకున్నట్లయితే 242 మంది ప్రయాణికులు అయితే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వారు లండన్ ప్రయాణం చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే 242 మందిలో ఇప్పటికే 11 మంది చనిపోయారన్నట్లుగా సమాచారం అందుతుంది. అలాగే 50 మందికి పైగా గాయాలైనటువంటి వారిని అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రులకి తరలించి వారికి చికిత్స చేస్తున్నట్లుగా కూడా అయితే మనకి సమాచారం అందుతుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే కొన్ని వందల అంబులెన్సులు ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ఘటన జరిగినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో జనారణ్యంలో ఈ ఘటన జరగడం వల్ల ఈ విమానంలో ఉన్నటువంటి ప్రయాణికులతో పాటుగా ఆ ఘటనా స్థలంలో ఉన్నటువంటి ప్రయాణికులు కూడా వారికి కూడా గాయాలైనట్లుగా, వారిని కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆసుపత్రిలో వారిని జాయిన్ చేసి అక్కడ వారికి చికిత్స అందజేస్తున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే 10 నుంచి 15 ఫైర్ ఇంజన్లు అయితే ఎయిర్పోర్ట్కి సమీపంలో ఈ ఘటన జరిగినటువంటి ప్రాంతానికి చేరుకున్నాయి. ఆ మంటలార్పేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాయి. అయితే అక్కడ దట్టమైనటువంటి పొగమంచు అలుముకుంది. టేకాఫ్ అయ్యేటువంటి సమయంలో విమానానికి చెట్టు తగలడం వల్ల విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లుగా, ఆ సాంకేతిక లోపం కారణంగానే విమానం కూడా ప్రమాదానికి గురైనట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే మరణాల సంఖ్య కూడా మరింత పెరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే అంచనా వేస్తూ ఉన్నారు. 50 మందికి పైగా గాయాల పాలయ్యారు. గాయాల పాలైన వారికి కూడా
శస్త్రీకరిస్త అయితే చేస్తూ ఉన్నారు. ఇక మంటలు నడిపేందుకు కూడా భారీ ఎత్తున ఫైర్ ఇంజిన్లు అయితే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో ఈ ఘటన జరగడం నిజంగా దురదృష్టకరం. ఎంతోమంది ప్రయాణికులు గాయాల పాలైనట్లుగా అయితే సమాచారం అందుతున్నాయి, కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే రామ్మోహన్ నాయుడు అసలు ఎంతమంది గాయపడ్డారు, ఈ ఘటనకు కారణాలు ఏంటి, అసలు ఎందుకు ఈ ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది, ప్రమాదంలో ఎంతమంది మరణించి ఉండొచ్చు, ఎంతమంది గాయాల పాలై ఉండొచ్చు, ఆరా తీయండి, అలాగే తక్షణ చర్యలు అయితే చేపట్టండి అంటూ కూడా విమానయాన శాఖ మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు ఇప్పటికే అధికారులకి ఆయన ఆదేశాలు జారీ చేశారు. దాంతోపాటుగా కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు కూడా ఈ ఘటన కారణాలు ఏంటనేది ఆయన ఆరా తీసే పనిలో ఆయన బిజీగా ఉన్నారు. ఇక ఈ ఘటనలో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 11 నుంచి 15 మంది మరణించినట్లుగా, 50 మందికి పైగా గాయాల పాలైనట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. భారీగా ఆస్తి నష్టం, భారీగా ప్రాణ నష్టం కూడా వాటిల్లేటువంటి అవకాశం ఉందంటూ అధికారులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. ఇక చూడాలి మనకి ఈ ఘటనలో ఎంతమంది ప్రాణాలను కోల్పోయారు, ఎంతమంది క్షతగాత్రులయ్యారు అనేది మాత్రం స్పష్టంగా తెలియాలంటే మరి కొద్దిసేపు మనం వేచి చూడక తప్పదు. థ్యాంక్ యూ సో మచ్.